సమాచార నెట్వర్క్ అంశంలో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా సమాచార వ్యవస్థలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ దిశగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా మరిన్ని సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో కమ్యూనికేషన్ నెట్వర్క్పై సీఎం చంద్రబాబు వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మొబైల్ కవరేజీ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం చెప్పారు. 100 రోజుల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భౌగోళికంగా కవరేజీ లేని ప్రాంతాల వివరాలను ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడా తవ్వకాలు జరగకుండా ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ అందిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 169,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్తో పాటు 28.67 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల్లో డిజిటల్ లిటరసీకి కూడా సర్వీస్ ప్రొవైడర్లు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న వివిధ సేవలు, సంజీవిని పథకం సహా వివిధ టచ్ పాయింట్ల సేవల్ని సమర్థంగా వినియోగించుకునేలా ఈ డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందన్నారు. ప్రజలను డిజిటల్ లిటరేట్లుగా మారిస్తే మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కువ సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. త్వరలో ఏఐ అగ్రానమిస్టు, ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్ లాంటి వేర్వేరు సేవల్ని వినియోగదారులు వినియోగించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాతిపదికన అన్ని ప్రాంతాలకు పూర్తి మొబైల్ కవరేజీ అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమీక్షకు ఐటీ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో, వడాఫోన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్ లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బతిన్నాయన్నారు. గత 2 ఏళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా 4,200 కోట్లు బదిలీ అయిందని అన్నారు. వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకమని చెప్పారు. ప్రజల కోసం మీరు 1 అడుగు వేస్తే మీకోసం నేను 100 అడుగులు వేస్తానన్నారు. మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి కటారి వెంకటకృష్ణ లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఉప ముఖ్యమంత్రి వైఎస్టీ కటారి వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలనాపరంగా తనకు పెద్దగా అనుభవం లేకపోయినా 2 లక్షల మంది ఉద్యోగులతో కూడిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి వెంకటకృష్ణ కారణమని అన్నారు. ఆయన దగ్గర ఒక విద్యార్థిలా మారి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయనపై చిన్నపాటి మరక కూడా లేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. అలాంటి వ్యక్తి రిటైర్ అయిపోతున్నారని తెలియగానే భుజం కొట్టేసినట్లు అనిపించిందని తెలిపారు. అందుకే ఆయన సేవలు మరో 3 ఏళ్లు కొనసాగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేవలం పథకాలను రూపొందించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణలో, ప్రగతిశీల అభివృద్ధిలో, అత్యుత్తమ పరిపాలనా విధానాల అమల్లో ఆయన చూపిన చొరవ అసాధారణమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఆయనకున్న అపార అనుభవం, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపిన మేధస్సు నేటికి రేపటికి ఎప్పటికీ ఎంతోమంది అధికారులు, ఉద్యోగులకు ఒక దిక్సూచిలా మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పాలసీ మేకింగ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు, యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుంచి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి విభాగంలోనూ ఆయన ముద్ర కనిపిస్తుందన్నారు. కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు, ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలిసి
అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటిది కూడా. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కల్పించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్తాం. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ ఫైనల్స్, ఐపీఎల్ ఫైనల్స్ ను తలపించేలా అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ, జిఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఫైనల్ కు వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కేరింతలు, యువత ఉత్సాహం ఆకట్టుకునే డ్రోన్ షో, విద్యుత్ దీపాల వెలుగుతో స్టేడియం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన రాకతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగింది. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ మ్యాచ్ ఉత్సాహభరితంగా సాగింది. టాస్ నిర్వహించి సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్ల మధ్య తుది పోరును మంత్రి లోకేష్ ప్రారంభించగా టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లకు అభినందనలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనపరచాలని యువనేత ఆకాంక్షించారు. ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడి కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేశారు. భీమవరం బుల్స్ విజయానికి రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ప్రధాన బలంగా నిలిచింది. వీరిద్దరూ అతి తక్కువ బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్తో భీమవరం బుల్స్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుని ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి అభిమానులను ఉరుతొలగించింది. ప్రతి బౌలరీకి కేరింతలు, ప్రతి వికెట్కు హర్షధ్వానాలు, ప్రేక్షకుల స్పందనతో స్టేడియం మొత్తం మారుమోగింది. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రోన్ షో అభిమానులను విశేషంగా ఆకట్టుకుని ఏపీఎల్ ఫైనల్స్ కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ అనంతరం విజేతగా నిలిచిన భీమవరం బుల్స్, రన్నరప్ గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లకు ట్రోఫీని మంత్రి నారా లోకేష్ అందజేశారు. టోర్నమెంటులో ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఎంపీ మొతుకుమల్లి భారత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచేలా మంగళగిరిలోని ఏసీఏ క్రీడా ప్రాంగణంలో ఆధునీకరించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఘనంగా ఆవిష్కరించారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ స్టేడియం భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లకు, యువ క్రికెటర్ల శిక్షణకు ప్రధాన కేంద్రంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. చివరగా ఏపీఎల్ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏపీఎల్ నిర్వాహకులు, అధికారులు, క్రీడాకారులు, సిబ్బందిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డు రహితంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏ రోజు చెత్త ఆ రోజే తరలించి శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ నిన్న సమీక్ష నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం చేపడుతున్న పురోగతిని సమీక్షించారు. డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మున్సిపాలిటీలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఏ రోజుకు ఆ రోజు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
ఇప్పటికే విశాఖ, గుంటూరు ప్లాంట్లకు మున్సిపాలిటీల చెత్త తరలింపుతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో చెత్త ప్రాసెస్కు ప్లాంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపై మంత్రి నారాయణ చర్చించారు. త్వరితగతిన ప్లాంట్లు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. ప్లాంట్లకు స్థలం సేకరణ, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కమిషనర్లకు సూచించారు. చెత్త తరలింపునకు వాహనాల కొనుగోలుపై మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. స్పేస్, డ్రోన్ సిటీల నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఊహించని ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత 5 ఏళ్ల పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ శాఖల ద్వారా 26 నూతన విధానాలను, పాలసీలను ప్రకటించగా అందులో పరిశ్రమల శాఖ స్వయంగా 6 కీలక పాలసీలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. క్వాంటమ్ వ్యాలీ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్, స్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీతో పాటు సర్క్యులర్ ఎకానమీ పాలసీలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల సంఖ్య పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానాల్లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల గడిచిన 2 ఏళ్లలోనే ఏకంగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 24.3% వాటాను దక్కించుకుని దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని మంత్రి గర్వంగా ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి టీజీ భరత్ వివరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన 18 SIPB సమావేశాల్లో దాదాపు 11.77 లక్షల కోట్ల పెట్టుబడులకు లైన్ క్లియర్ చేస్తూ అనుమతులు మంజూరు చేశామని తెలియజేశారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 10,32,000 కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. We have decided from vision to velocity అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. there are 20 lakh crores investments, అంటే దిస్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో MOUs జరిగిండేది కలుపుకొని SIPB నుంచి క్లియర్ చేసిండేది. దేర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ అయ్యేకి, అంటే ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండేవన్నమాట. అవి మనం డేటా తేవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మార్కీ ప్రాజెక్ట్స్. మీరు చూస్తే ఇవన్నీ ఆల్ కంపెనీస్ ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే SIPB అప్రూవ్డ్ వచ్చి 11.77 lakh crore. ఈ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది పార్ట్నర్షిప్ సమ్మిట్లో చేసుకున్న MOUs. అవి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఫాలో అప్ చేసుకొని గ్రౌండ్ అయ్యే విధానంలో వీఆర్ పుషింగ్ టువర్డ్స్ ఇట్. అదే SIPB అప్రూవ్డ్ది మనం తీసుకుంటే అవి కానీ గ్రౌండ్ అయితే అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అయినా SIPB నుంచి క్లియర్ అయినాయి, గ్రౌండింగ్ స్టేజ్లోకి జరుగుతున్నాయి. అది అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే దేర్ 10.32 lakh జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ప్రజల ఆశల మేరకు వైద్య సేవల్ని అందించేందుకు ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, మదింపు ప్రక్రియ సమగ్రంగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని పరిగణలోకి తీసుకుని ప్రతి వైద్యుడు, నర్స్, టెక్నీషియన్ రోజుకి ఏ స్థాయిలో వివిధ సేవలు అందించాలో మదింపు చేసి దాని ఆధారంగా ప్రతి ఆసుపత్రి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకు ఒక ఏడాదిలో అందాల్సిన సేవల లక్ష్యాన్ని నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరిచి వీటి పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయిని 85% పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని పరిగణలోకి తీసుకొని ప్రతి వైద్యుడు, నర్సు, టెక్నీషియన్ రోజుకి ఏ స్థాయిలో వివిధ సేవలు అందించాలో మదింపు చేసి దాని ఆధారంగా ప్రతి ఆసుపత్రి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకు ఒక ఏడాదిలో అందించాల్సిన సేవల లక్ష్యాన్ని నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. వీటితో పోల్చి చూసి ఆయా ఆసుపత్రులు గరిష్ట స్థాయిలో పనిచేశాయా లేదా అని మదింపు చేయాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా ప్రతి డాక్టరు ఇతర సిబ్బందికి సంబంధించి కూడా పక్కా లెక్కలు తేల్చాలని, తద్వారా ప్రభుత్వాసుపత్రుల నుంచి గరిష్ట ప్రయోజనాలను ప్రజలకు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సేవలను అందించడానికి గత ఏడాది కొత్త ఏజెన్సీలను నియమించిన నేపథ్యంలో హాజరు నమోదు వంటి అంశాల్లో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఈ సేవల్లో కొంతమేర లోటు ఏర్పడి ఫలితంగా ఆసుపత్రులకు వచ్చే వారిలో కొంత అసంతృప్తి పెరిగిన అంశాన్ని మంత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు కారణమైన సాంకేతిక అంశాలను పరిష్కరించినందున పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లో నియమించి శానిటేషన్ సేవలు ఆశించిన స్థాయిలో అందే విధంగా ఆసుపత్రులు మరియు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ అంశంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా బయట లేకుండా, అనర్హులెవరూ జాబితాలో లేకుండా స్వచ్ఛమైన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ జరుగుతోందని తెలిపారు. బిఎల్ఓలు, అధికారులు ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి పరాభవాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 16,53,294 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 3,89,175 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఫారాల పంపిణీని పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తిరువూరులో 2,78,000, విజయవాడ పశ్చిమలో 2,49,189, విజయవాడ సెంట్రల్లో 2,67,476, విజయవాడ తూర్పులో 2,62,059, మైలవరంలో 2,71,228, నందిగామలో 1,99,352, జగ్గయ్యపేటలో 2,03,912 మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు భారత ఎన్నికల సంఘం హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సమస్యల పరిష్కారం కోసం ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా ఓటరు నమోదు, ఓటరు జాబితాకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనపరుస్తూ రాష్ట్రాన్ని పారా స్పోర్ట్స్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారని రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన పారా క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ, ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ సహకారం, అసోసియేషన్ కృషితో మరింత మంది దివ్యాంగ యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి కొనసాగిస్తామని కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఠాగూర్ గ్రంథాలయం వేదికగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన పారా క్రీడాకారులకు ఘన సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర పారా క్రీడాకారులు మొత్తం 512 పతకాలు సాధించగా ప్రస్తుతం దాదాపు 1000 మంది దివ్యాంగ క్రీడాకారులు వివిధ విభాగాల్లో పారా స్పోర్ట్స్లో రాణిస్తున్నారని చెప్పారు. మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా ద్వారా 15 మంది పారా క్రీడాకారులకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన విజేతలకు 1.8 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించి ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాబోయే కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రానికి చెందిన భవానీ కార్తిక్ ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో వారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది. ఆ మోసాలని కూటమి ప్రభుత్వం మీరు మోసం చేశారు, మేము న్యాయం చేశామని చెప్పేసి నిరూపించినందుకు వాళ్ళు తట్టుకోలేక ఏదో జరిగిపోయిందని చెప్పేసి నానా రకాలుగా వాళ్ళు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. చూశారు కదా, ఈరోజు దివ్యాంగులు పారా స్పోర్ట్స్లో ఎవరైతే మెడల్స్ సంపాదించారో వారికి 15 మందికి డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చాయంటే
నీతి నిజాయితీకి నిదర్శనం అని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన పారా క్రీడాకారులను అభినందించారు. క్రీడా ప్రతిభకు ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు అభినందనీయమని, ఇది మరింత మంది దివ్యాంగ యువతను క్రీడల వైపు ఆకర్షించే స్ఫూర్తిదాయక నిర్ణయమని పేర్కొన్నారు. ఎవరైతే పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్లు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ జయించారో వాళ్ళందరికీ గుర్తింపుగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం రావడము ఒక జీవిత కళ. సో ఆ కళను నెరవేరించిన ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు. వాళ్ళ కళ్ళలో చూస్తుంటే ఆనందం ఎంతో వాళ్ళు ఆనందపడుతున్నారు. సో జనరల్లీ చాలా మెడల్ ఎప్పటితో తీసుకున్నారు. సో చాలా స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఆ గుర్తింపు లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నెక్స్ట్ స్పోర్ట్స్ ఆడాలనుకునే వాళ్ళకి ఆ ప్రోత్సాహం ఉండదు. వాళ్ళు అదే ఆ బాధతో అలాగే అక్కడే ఉండిపోతారు. అదే ఇటువంటి రికగ్నిషన్ ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం, డీసీలో సెలెక్ట్ అవ్వడము, ఆ మెడల్ ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడంతో మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ఇది ఒక మంచి పరిణామము. అనంతరం మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన పారా క్రీడాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ విజయోత్సవ సభ పారా క్రీడాకారులకు మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మనకున్న డిసేబిలిటీని కాదు మనం చూడాల్సింది, మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది చూపించడం అనేది నిరూపించడం జరుగుతూ ఉంది. ఎంతో కాలంగా వీళ్ళందరూ కూడా ఒక హోప్ వదిలేసిన పరిస్థితి కనబడితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ద్వారా డిఎస్సి ద్వారా ఏదైతే నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో స్పోర్ట్స్ కోటాలో వీళ్ళందరూ కూడా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ యొక్క స్వయం కృషితో వాళ్ళు ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద గుర్తించి ఈరోజు వాళ్ళందరికీ ఉద్యోగం రావడం అనేది మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. 15 మంది ఎవరైతే పారా ఒలింపిక్స్లో దివ్యాంగులుగా ఉన్నటువంటి వీరి యొక్క ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో ఆ ఆత్మవిశ్వాసం ముందు మనం అందరం కూడా దేవుడు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చేసినా కానీ వారి యొక్క ఆత్మవిశ్వాసం ముందు మేమందరం కూడాను నీల్ డౌన్ అవ్వాల్సిందే. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా డిఎస్డిఓ కాకర్ల కోటేశ్వరరావు, సెట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బి శివదత్తు, సమగ్ర శిక్షా శాఖకు చెందిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బిఎల్ఓలు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు తొలగకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్ కార్యక్రమాన్ని పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పరిశీలించారు. మచిలీపట్నం రైలుపేట సమీపంలోని వైఎస్ఆర్ నగర్ పెడన నియోజకవర్గం పరిధిలోని గూడూరులో మంగళవారం పర్యటించిన కలెక్టర్ సర్వే తీరును తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా అందాయంటూ స్థానికులను ప్రశ్నించారు. ఫారాల పంపిణీ, వాటి సేకరణ, డేటా డిజిటలైజేషన్ల పురోగతిపై ఆరా తీశారు. సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ సేకరించిన ఫారాలను ఎటువంటి ఆలస్యం లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేయాలన్నారు. ఎటువంటి ఒత్తిడులకు తలగకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్ కార్యక్రమాన్ని పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పోతురాజు, ఆర్డీఓ సాంబశివరావు, నగర కమిషనర్ బాపిరాజు, గూడూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ శైలజకుమారి తదితరులు పాల్గొన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2 ఏళ్లలో 68,597 కోట్ల పింఛన్ల కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం 1000 పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎన్నికల హామీ మేరకు ఒకేసారి పెంచింది అన్నారు. బడుగుల బలహీన వర్గాలకు అండగా నిలిచిందని తెలిపారు. పింఛన్ల పంపిణీ ద్వారా సుమారు 62 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులను, వితంతువులను వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అధికారం చేపట్టిన తర్వాత 2000 ఉన్నటువంటి పెన్షన్ని దశల వారీగా 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు తాత్సారం చేసినటువంటి పరిస్థితులు. మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 3000 ఉన్నటువంటి పెన్షన్ని మొదటి నెలలోనే 4000 ఇవ్వడమే కాకుండా
అప్పటికి ఉన్నటువంటి బకాయి ఏదైతే 3,000 ఉందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిని కలిపి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక్కసారి మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దాదాపు 66,000 కోట్ల రూపాయలు కేవలం ఈ సామాజిక పెన్షన్లకు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి కోసం జరిగిన పోరాటాల్లో మహిళలపై దాడులు చేశారని, ఆ ఘటనలో తాను బాధితురాలినని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజకీయాల కోసం ఇంట్లో ఉండే మహిళలపై, ఎమ్మెల్యేలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్లో పోప్ చట్టం 2013పై రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న సమీక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మహిళలపై అనేక అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. రాజకీయాల కోసం ఇంట్లో ఉండే మహిళలపై, ఎమ్మెల్యేలపై ఇష్టానుసారం మాట్లాడితే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. హోంమంత్రిపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై విచారించనున్నామని, ప్రభుత్వం కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలన్నారు. పోప్ చట్టం 2013 అనేది ఒకటుంటుందని ఇప్పటికీ చాలా మందికి తెలియదన్నారు. పోప్ చట్టం 2013 అనేది ఒకటుందని ఇప్పటికీ చాలా మందికి తెలియదన్నారు. వేధింపుల బాధితులు కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారని, వారి కొన్ని విషయాలకు భయపడి వివరాలు చెప్పుకపోవడంతో వాటిపై చర్యలకు కాస్త సమయం పడుతోందన్నారు. మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. మన ఈ పాష్ యాక్ట్ ఏదైతే మాట్లాడుతున్నా అంటే ఆ వర్క్ ప్లేస్ ఉన్న కల్చర్ అంటే ఆ నడిపే మనిషి మీద ఉంటది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఈ గవర్నమెంట్ కూడా ఒక కల్చర్, ఆడవాళ్ళ మీద దాడులు కానివ్వండి, మాటలు ఇలా మాట్లాడితే ఊరుకోనే చెప్తుంది. సో డెఫినెట్లీ అంతకుముందు ఏదైతే మీరు 5 ఏళ్లలో చెప్పారో ఆ నంబర్స్ ఏవి ఇప్పుడు లేవు. ఈ మీరు చూస్తే ఈ 2 years లో కూడా ఒకళ్ళిద్దరు ఏదైతే అప్పుడు అమరావతి రైతులను అంతం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మినిస్టర్ని, హోమ్ మినిస్టర్, ఇలాంటి నంబర్స్ అయితే తగ్గినాయి. ఇప్పుడు యాక్షన్ ఈ రోజు ఉంది. మాకు ఏదైతే హోమ్ మినిస్టర్ మీద కమెంట్స్ చేశారో ఈ రోజు యాక్చువల్లీ వస్తున్నారు. గవర్నమెంట్ కి రాసాము ఏదైతే అప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్డ్ అనేది వాళ్ళలో ఉన్నారో డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలండి. అంటే రాజకీయాల కోసం ఇంట్లో మహిళలు కానివ్వండి, బయటకు వచ్చిన వాళ్ళని, వర్క్ చేసే ఎమ్మెల్యే, వీళ్ళందరినీ కూడా అంటం ఉంటుంది. సో అట్లీస్ట్ గవర్నమెంట్ మన స్టేట్ లో వరకు ఒక యాక్ట్ అన్న తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు. పాయకాపురం శాంతినగర్లోని ఓ ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళం పగులగొట్టి బీరువాలోని 102.54 గ్రాముల బంగారం, 178.85 గ్రాముల వెండి వస్తువులు, 35,940 నగదును ఆపాదించి పరారయ్యారు. ఊరు నుంచి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండడం, బీరువా తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ నగీనా, మక్బూల్ బాషా దంపతులు శాంతినగర్లో నివసిస్తున్నారు. భర్త ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం జూన్ 26వ తేదీన నెల్లూరులోని రొట్టెల పండుగకు వెళ్లారు. తిరిగి మంగళవారం సాయంత్రం ఇంటికి రాగా తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని 102.54 గ్రాముల బంగారం, 178.85 గ్రాముల వెండి వస్తువులు, 35,940 రూపాయల నగదు మాయమయ్యాయి. నున్న పోలీసులకు ఫిర్యాదు చేయగా డాగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్సుల పోలీసులు తనిఖీ చేశారు. బాధితులు ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపించారు. అదే ప్రాంతంలో ఉండే రమేష్కు ఓ బ్యాగులో సోమవారం దొరికిన బంగారం, వెండి వస్తువులు, నగదు మక్బూల్ బాషా కుటుంబానివేనని పోలీసులు నిర్ధారించారు. ఇది దొంగతనంగా పోలీసులు భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాలు, బిల్లులు సరిచూసుకొని కోర్టు ద్వారా వారికి వస్తువులు అప్పగిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతల అంశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మలాది విష్ణు విమర్శించారు. మంగళవారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇంత పెద్ద దొంగతనం జరిగితే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 60 లక్షలండి, వెండేమో 44 తులాలండి. వంటగదిలో సామాన్లన్నీ తీసేశారండి. బీరువా, ఇంటి కాగితాలతో సహా తీసేసుకుని వెళ్ళారండి. మంచం పగలగొట్టారు. పిల్లల ఉంగరాలు కూడా తీసేశారండి, చిన్న పిల్లల ఉంగరాలు కూడా. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము నెల్లూరు దర్గాకి వెళ్ళామండి. టూర్ వేసాము 4 రోజులు. మా పెద్దమ్ముడి ఇంట్లో చేశారండి. అద్దుకున్న వాళ్ళు చెప్పారు ఇలా అయిందంటే మా మేనత్ వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉండిద్ది. ఆ అమ్మాయికి పిలిపించాక కొంచెం తాళం వేయక తమ్ముడు బయలుదేరుతున్నాడంటే వచ్చారు. అదొక్కటే మేము చూసాము. ఇక్కడ మేము చూడలా. ఇప్పుడు 2ంటికి వచ్చాము మేము. ఎందుకు
2ంటికి వచ్చి ఇక్కడ వెళ్ళొద్దు పోలీసులు, మేము వచ్చి చెక్ చేస్తాం, అప్పుడు దాకా వెళ్ళబాకండి అన్నారు. ఆగిపోయాం. ఇక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూసేటప్పటికి సందులో ఉన్న వాషింగ్ మిషన్ తీసి అక్కడ పెట్టింది సార్. పెట్టున్నప్పటికి మా తమ్ముడు ఏంటి పిల్లలు అత్త దొంగలు పడ్డారు మా ఇంట్లో కూడా రా అంటే ఇంక అందరు బయలుదేరారు. చూస్తే వాష్రూమ్లో నుంచి పైనుంచి అటు తలుపులు పగలగొట్టుకొని కబోర్డ్లు బట్టలు గిట్టలు అన్నీ బీరువాతో సహా పగలగొట్టారు సార్. ఊరికి వెళ్ళేటప్పుడు ఈ దొంగతనంలో వచ్చి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి 6 లక్షల రూపాయల క్యాష్ బంగారం నా ఇంట్లో చేసింది కాక మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం చూశారు కండి. ఆ పక్కన మూల మీద ఇల్లు దాంట్లో మొత్తం ఇచ్చేసారు. మొత్తం అక్కడ మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఎంత పోయిందండి? దాదాపుగా ఎంత అయిందో ఏమో తెలియదండి. సుమారుగా 75 క్యాసుల దాకా బంగారం క్యాష్ మొత్తం పోయింది. మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసారు. అది మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు? మేము ఫ్రైడే నైట్ వెళ్ళాం. ఫ్రైడే నైట్ వెళ్ళి ఈ రోజు చూసేటప్పటికి మొత్తం చల్ల చదర చేశారు. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే ఉన్న పోలీస్ స్టేషన్ కాడికి అక్కడికి వెళ్ళాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి ఇచ్చేసి చూస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఎంత జరుగుతున్నప్పుడు అలికిడి అయినట్టుగా కానీ ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పడం? ఏం చేయలేదు. మామూలుగా తాళం ఇదైందని చెప్పేసి కింద ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు వెంబడే నేను వచ్చాను. మా వాళ్ళు ఏంటంటే నా ఇంట్లోనే జరిగింది అనుకుని నేను అనుకున్నాను. మామూలుగా కంప్లైంట్ పెడితే ఇలా ఏమేమి పోయిందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చే లోపల మా తమ్ముడు ఇంటికాడ పంపించే లోపల అక్కడ చూసే లోపల అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం ఇచ్చేసారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.